మేమిద్దరం మాట్లాడుకున్న మాటలు బట్టి నాకు ఆయనకి ఏర్పడిన స్వల్ప పరిచయంలో నాకు ఎందుకో పవన్ కళ్యాణ్ ఇస్ డిఫరెంట్ అనిపించింది. ఏమి లేదనుకోండి, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా డిఫరెంట్ కాదు అనిపిస్తుంది. అదేముంది పెద్ద. పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం చేత ఎఫిడేవిట్ వేయించాలి. రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జగన్మోహన్ రెడ్డి వేసిన ఎఫిడేవిట్ ఏదైతే ఉందో ఎఫిడేవిట్ చాలా విపులంగా డీటెయిల్గా వేసాడు. ఆ ఎఫిడేవిట్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు అదేదో కరెంటు కొనుగోలులో జగన్మోహన్ రెడ్డికి 2,000 3,000 కోట్లు అన్యాయం వచ్చిందా? పేపర్లో వచ్చింది కదా. 2,000 కోట్లు అమెరికా ఆదాని ఇచ్చేశాడు, అంతా మోసం చేశారు. ఈవేళ అందులో విత్డ్రా అవుతున్నారా? అవుతుందా ప్రభుత్వం? ఎందుకు అవ్వట్లేదు? ఆ పాత ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో డైరెక్ట్ గా కరప్షన్ ఉంటే వెంటనే అవ్వాలి. ఇల్లీగల్ గా జరిగిన దాని మీద వెంటనే అవ్వచ్చు. లేదంటే 2,700 కోట్లు ఇవాళ చూశారు పేపర్లో, 2,700 కోట్లు ఫైన్ కట్టాలి కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఆ లంచాలు తినేసి రాష్ట్రానికి 1,00,000 కోట్లు నష్టం వచ్చేది కూడా రద్దు చేసుకోవడానికి లేకపోతే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు? అయినా అది ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఏవో లీగల్ ఇంప్లికేషన్స్ ఉండుంటాయి, బిజినెస్ ఇంప్లికేషన్స్. అది చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసిన ఎఫిడేవిట్ ని కంటిన్యూ చేస్తూ కోర్టులో ప్రొసీడింగ్ స్టార్ట్ చేయడానికి నష్టం లేదు. జగన్ చెప్పినవన్నీ మేము వ్యతిరేకంగా చేస్తామని అనక్కల. వేసింది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ అయింది, వేసింది. ఇప్పుడు మీరు దాన్ని ఇంకా సమర్థవంతంగా తీసుకెళ్ళండి ముందుకి. నేను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒకటి వచ్చుంటే నేను అడగకపోదును, ఎందుకంటే ఆయన అడగడం అయింది, ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఏమున్నాయో ఇబ్బందులు ప్రభుత్వాలు నడపడంలో, సంకీర్ణ ప్రభుత్వం అక్కడ సెంటర్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో మనమేమన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటాం, దానివల్ల వచ్చే నష్టాలు ఏమున్నాయో. కానీ ఈవేళ ఆయన ఒప్పుకున్న విషయం, ఆయన మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఇంతకన్నా మంచి అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకెప్పుడు రాదు. ఇది ఒక్కటే కాదు, మన మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఉండటం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ నష్టం లేదు. ఇప్పుడు మనం చెప్పిన పని చేస్తే కేంద్రానికి నష్టం లేదు, రాష్ట్రానికి నష్టం లేదు. నెక్స్ట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, మీ శిష్యుడు. మీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటే ఇమీడియట్ అదే మాట నేను రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సభలో చెప్తే, జయంతి సభలో గుంటూరులో చెప్తే నా మీద చాలా ట్రోలింగ్ చేశారు. రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతావా, కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి వీడికి ఇంకా కాంగ్రెస్ వదలలేదు అని రకరకాల ట్రోలింగ్ చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చెప్తున్నాను నేను, కాంగ్రెస్ పార్టీ ఇది డిసైడ్ చేయాల్సి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ పోయినా పర్లేదు, కానీ ఏదైతే యాక్ట్ లో పెట్టామో ఆ యాక్ట్ లో ఇవ్వాల్సిందే అని చెప్పి తీరుతుంది.